సీఎంని టార్గెట్ చేశాడు, ఇక్కడ పరిపాలన మీద 20 నెలల్లో మీరు ఏం చేశారనే దాని మీద రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉప ఎన్నికల మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మోదీ రేవంత్ ఇద్దరు కూడా ములాఖాత్ అయిపోయి ఈ ఏదైతే పరస్పర ఒప్పందంతోనే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా ఒక పక్కడబందీగా ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు. బడేమియా చోటేమియా ఏదో మళ్ళీ ఏదో డైలాగ్ వాడారు, పెద్దబాయి బడేబాయి చోటాబాయి అని. నిజంగానే అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటి దీని వెనకాల ఉన్నట్టు ప్రతిసారి మీ మీద ఇదే వస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటుంది, మేము ఉత్తర దక్షిణ ధృవాలం, మేము ఎప్పుడు కలవం, ఎందుకంటే నేషనల్ పార్టీస్. ఇది చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. మరి కేటీఆర్ గారు పదే ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఏంటంటే రవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ముఖ్యంగా యోయో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు గుడ్ ఈవినింగ్. మా సార్ చెప్పాలి, రామ్ గోపాల్ గారు అయితే మోటు సామెతలు బాగా చెప్తారు. ఇప్పుడు ఎవరైతే పతివ్రత కాదు అది వచ్చి నేను పతివ్రతను, నేను అంటే మిగతా వాళ్ళందరూ పతివ్రతలు కాదు, నేను పతివ్రత అని చెప్పుకుంటది. అసలు యాక్చువల్గా పతివ్రత అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. పతివ్రతలాగా ఉంటుంది అంతే, చెప్పుకుంటుందంటేనే. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే రామ్మూర్తి గారు వినాలా. ఇప్పుడు నిన్న కూడా ఆయన మాట్లాడింది కాబట్టి చెప్తున్నా. అవును, ఇప్పుడు బీజేపీలో విలీనం చేస్తాము, మా మీద కేసులు లేకుండా చూడండి, ఉన్న కేసులు మాఫీ చేయండి. ప్లీజ్ మాట్లాడి. అరే మీరు వినండి సార్, నేను మొదలే పెట్టలేదు. అప్పుడు ఎవరు మాట్లాడలేరు రవి, నేను మొదలే పెడతలేను. రామూర్తి గారు ఒకటి, మీరు మాట్లాడే ఒక్క విషయం వినండి. మీరు తర్వాత మాట్లాడండి. మీరు మాట్లాడినంత వరకు వాళ్ళు ఎవరు మాట్లాడారు. మీకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. మొదలై పెడతలేదు, మీరు కాల్ చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే, అరే వినండి సార్, ప్లీజ్ వినండి. నేను కారణం చెప్తా, నేను మిమ్మల్ని కాదు కదా, నేను మెప్పించాల్సింది ప్రేక్షకులను వీక్షకులను. వినండి ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు రవి మాట్లాడనివ్వండి, మళ్ళీ మైక్ కట్ చేస్తే మీరు ఫీల్ అవుతారు. మీరు రాసుకోండి, మీ పేరు కౌంటర్ ఇవ్వండి, మీరు డెఫినెట్లీ కౌంటర్ ఇవ్వండి. ఇప్పుడు కేటీఆర్ గారు స్వయంగా మాట్లాడమండి ప్లీజ్. కేటీఆర్ గారు స్వయంగా సీఎం రమేష్ గారి ఇంటికి వెళ్ళి ఢిల్లీలో ఈ ప్రతిపాదన చేసిండు అని ఆయన వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. మీరు దాన్ని కాదు, నేను సీఎం రమేష్ కలవలేదని కేటీఆర్ ఈ రోజు చెప్పిండా? నిరూపించగలిగారా? మీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా మాట్లాడిరా? ఆయన దగ్గర సీసీ కెమెరా చెప్తున్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, పెడతా అంటున్నాడు బయటకు. దమ్ము లేకుండా నిన్న మళ్ళా మెల్లగా రాగాలు తీస్తున్నాడు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఢిల్లీలో ఏదో కాంట్రాక్ట్ ఇచ్చిండట, తర్వాత సీఎం రమేష్ కు ఆయన ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిండు బీజేపీ ఎంపీ అని చెప్పేసి. అరే బీజేపీ ఎంపీ అయితే ఆయనింటికి నువ్వెందుకు పోయినావండి? మీరు ఎందుకు వెళ్ళారు? ఈ రోజు వరకు దానికి సమాధానం చెప్పిరా? అవును, నేను పతివ్రత కాదని ఎందుకు చెప్తున్నానంటే, ఈ అన్ని దొడ్డిదారి పనులు చేసి మేము రిజెక్ట్ చేసి, మీరు అవసరం లేదురా బాబు, మీరు అవసరం లేదు, మీ వెనుకున్న అవినీతి చిట్టాలు మీ యొక్క మీ దాన్ని మేమెందుకు అంటించుకోవాలనే ఉద్దేశంతో మాకు రిజెక్ట్ చేశారు అని చెప్పి సీఎం రమేష్ గారు బాహాటంగా చెప్పారు. దాన్ని ఖండించరా అండి? ఈ రోజు వరకు కేటీఆర్ గారు మినిమం కదా, నాకు సీఎం రమేష్కి ఎటువంటి సమావేశం జరగలేదు, మేము ఈ ప్రతిపాదన పెట్టలేదు, ఎవరో వేరే వాళ్ళతో చెప్పించినావు. కానీ ఆర్ఎస్ కుమారో ఉన్నాడు కదా, ప్రవీణ్ కుమార్, ఈ మధ్య వకాల్తా తీసుకొని భయంకరంగా మాట్లాడుతున్నాడు కదా, ఐపీఎస్ ఉన్న తెలివి అంతకంటే భయంకరంగా విభేదించారు. ఆ తెలివి అంతా కూడా ఆయన ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాడు. కానీ ప్రజలు దాన్ని లైట్ తీసుకుంటున్నారు, అది వేరే విషయం. అయితే విషయం ఏంటంటే, బీజేపీకి ఎవరితోటి ములాఖాత్ కావాల్సిన అవసరం లేదు. మాకు బీఆర్ఎస్ ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతే దూరము. మోడీకి అందులో ఈ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యే అవసరమే లేదు. ఈ ప్రతిపాదన కూడా అమిత్ షా దగ్గరికి వెళ్ళింది, మోడీ దగ్గరికి వెళ్ళింది అని చెప్పలేదు సీఎం రమేష్. వీళ్ళు ఖండిస్తలేరు, అది వేరే సంగతి. ఖండిస్తలేరు అంటేనే వీళ్ళు ఒప్పుకున్నట్ట. సో అది ఒక విషయం. రెండోది, యూరియా విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు, దీని కేంద్రంలో బదనాం చేయడం కోసం రకరకాల. ఇప్పుడు ఏమైతుందంటే, వినండి సార్ నాగేష్ గారు, ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా 9.8 లక్షల రిక్వైర్మెంట్ తెలంగాణకి 9.8 లక్షల టన్నులకు గాను వీళ్ళు మార్చి లోపు ఇండెంట్ పెట్టలేదు.
ఇండెంట్ పెట్టిన కాడికి 6.97 లక్షలు అంటే ఆల్మోస్ట్ 7 lakhs 5 lakhs అంటున్నారు. తప్పు మాట్లాడుతుంది. నేను మీకు ప్రూవ్ చేస్తా కావాలంటే 6.87 లక్షలు అంటే లేదు 9.8 అక్కడ కరెక్ట్ చెప్తున్నారు. ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇండెంటే పెట్టకపోతే ఎక్కడి నుంచి ఇస్తుందండి? తర్వాత ఇంకోటి ఏమైందంటే తర్వాత ఈ వచ్చిన కాడికి ఇప్పుడు సరిపోద్ది. ఈ పంట కావాలంటే ఇంకా 3 నెలలు టైం ఉంటుంది. వాస్తవంగా ఇంకొక నెల తర్వాత వేసేది ఒక బస్తా, ఇంకా 2 నెలల తర్వాత వేసే ఇంకొక బస్తా, ఇట్లుంటాయి సిస్టమ్. మామూలుగా జరిగిపోయి ఉంటే ఇది కొరతనే కాదు. ఏమైంది మధ్యలో ఈ మంత్రులు రకరకాలుగా బీజేపీని బదనాం చేయడం కోసము యూరియా ఇస్తలేరు. ఇప్పుడు ఏమైందంటే సార్ మీకు కూడా తెలిసి ఉండాలా, 1990లో గల్ఫ్ లో వార్ వచ్చింది, కువైట్ వర్సెస్ ఇరాక్ వర్సెస్ కువైట్. కువైట్ వచ్చినప్పుడు ఏమైందంటే వాస్తవంగా అప్పుడు మనకు పెట్రోల్ కొరత లేదు. ఓకే, వచ్చిన లోడు వచ్చినట్టు ఒక్కొక్కడు క్యాన్లు పట్టుకపోయి బండిలో నింపించుకోవాలా, క్యాన్లు కూడా పట్టుకొని ఇంట్లో తీసుకుపోయి పెట్టుకోవాలి. అటుకు మీద ఉంటది. నేను కూడా పెట్టుకున్నప్పుడు నా వెహికల్ అంటే వచ్చిన లోడ్ వెంటనే ఖాళీ అయిపోద్ది. ఇక మళ్ళా 3 రోజుల దాకా లోడ్ రావాలంటే 3 రోజులు వెయిట్ చేయాలి. ఆ 3 రోజుల మధ్యలో ఎవడైతే ఉంటాడో ఉన్నోడి దగ్గర ఏమో ఇంట్లో ఉంటుంది, లేనోడి దగ్గర ఏమో పాపం వాడి బండి తోసుకుంటూ వచ్చినా కూడా పెట్రోల్ ఉండదు. నేను కందారా చూసినా నేను 90లో. అంటే అది ప్యానిక్ సిచ్యువేషన్ అంటారు. అయ్యో దొరకదేమో అనేటువంటి ఒక ప్యానిక్ కూడా ఉంది. నేను రైతులు ఇక్కడ బ్లేమ్ చేయడం లేదు. ఇక్కడ కూడా ఏమైంది, అందిన వాళ్ళకి అందింది తీసుకుపోయి మూలకు పెట్టుకున్నారు. కొంత బ్లాక్ మార్కెటింగ్, డీలర్స్, అట్టల్ ఫ్లాప్. నేను చెప్తున్నా వినండి, నాకు తుమ్మల నాగేశ్వరరావు మీద బాగా గౌరవం ఉంది, కానీ ఎందుకో ఈ విషయంలో కరెక్ట్ గా ప్లానింగ్ చేయలేదు. మెయిన్ అసలు ముందు కన్ఫ్యూజ్ చేశారు. సో మిస్యూజ్ అయ్యింది అంటారు. మిస్యూజ్ 100% జరిగింది. మిస్యూజ్ అంటే ఎవరు? ఏదో ప్రభుత్వాన్ని అలిగేట్ చేయడం లేదు. ఓకే, కింది స్థాయిలో డెఫినెట్ గా జరిగింది. పోయినట్టు ఎక్కడికో తరలించారు. అది 7 లక్షల టన్నులు ఒకవేళ రైతులకు చేరుంటే అసలు దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్. ఎందుకు షార్ట్ ఎంత ఉందండి? 1 లక్ష చిల్లర క్వింటాల్సే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక 50,000 క్వింటాల్ వచ్చేసింది. 1 లక్ష మీరు అంటున్నారు, అక్కడ మొత్తం టోటల్ గా 8 లక్షల టన్నులు ఆయన అంటుంటే వచ్చింది 5 లక్షలకు 3 లక్షలు. వాళ్ళు పెట్టింది తప్పు. 50,000 టన్నులు ఆల్రెడీ ఆన్ ది వే వచ్చేసి ఇప్పుడు వచ్చి ఉండాలి. మొన్న 3 రోజుల నాడు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంకా 2 లక్షల టన్నులు కావాలంటే ఇస్తామని చెప్పారు. ఇంకా 2 లక్షల టన్నులు ఇస్తామని చెప్తున్నారు. దీనికి రకరకాలుగా ఉంది. ఎక్కువగా ఉక్రెయిన్ నుంచి వస్తుందట. అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఆధారపడి ఉన్నాయి. అయినా మేము అడ్జస్ట్ చేస్తాము, మీరు మార్చి లోపల ఇండియన్ పెట్టలేదని క్లియర్ గా మంత్రులు చెప్తున్నారు. 8.30 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటే 50,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ సరిపోతుంది? 8 కాదండి రావాల్సింది, మొత్తమే 9 అంటుంటే ఛాలెంజ్ చేస్తున్నా. మొత్తమే 9 అయితే మీరు 8 రావాలంటారు. నేను చెప్తాను, ఏం చేసుకుంటారు? 8 రామూర్తన మొత్తమే 9 లక్షలు. ఒక్క నిమిషం అన్న, 9.80 10 లక్షల టన్నులే. రవి గారు, ఇక్కడ మీడియాలో టోటల్ రిక్వైర్మెంట్ 10 లక్షల టన్నులు. మెసేజ్ ఇంకా 8.5 లక్షల రామ్మూర్తి అన్న వీవర్స్ కి మెసేజ్ వెళ్ళనియండి. ఇది ఎన్డీటీవీ రిపోర్ట్ అండి. ఇందులో రామ్మూర్తి అన్న గారు ఇందాక చెప్తున్నట్టు 8.30 lakhs మెట్రిక్ టన్ మనకు కావాల్సింది రిక్వైర్మెంట్. అవును, మీ ఎన్డీటీవీ చెప్తుంది, బీజేపీ ఎన్డీటీవీ చెప్తుంది. మనకు రిసీవ్డ్ ఎంత 5.62 మెట్రిక్ టన్ వచ్చింది, లాక్స్ మెట్రిక్ టన్. మన డిమాండ్ ఎంత 10.48 అన్న, 10.48 lakhs మెట్రిక్ టన్ మన డిమాండ్ అన్న. ఎక్కడ సరిపోతుంది అన్న? గ్యాప్ అట్మోస్ట్ 50% డిమాండ్ కి గ్యాప్ ఉంది. ఓ 10% కూడా కాదు. ఇంత అవాస్తాలు డిబేట్ లో ఎలా మాట్లాడతారు? మన డిమాండ్ ఇది, మన తెలంగాణ సమాజానికి కావాల్సింది ఇది. మనకు అందింది 5.62 lakhs మెట్రిక్ టన్. ఇది ఎన్డీటీవీ రిపోర్ట్స్ లో. ఇక్కడ వ్యూవర్షిప్ చూడాల్సిన అవసరం ఉంది. వచ్చింది 5.62 lakhs మెట్రిక్ టన్స్ వచ్చింది. అవును, రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 50,000 టన్నులు ఆల్రెడీ రెడీ ఉన్నట్టున్నారు కదా, వచ్చింది అన్నా. ఇక్కడ లాక్స్ లలో డిమాండ్ ఉంటే 50,000 ఎక్కడ సరిపోతుంది? సరిపోకపోతే ముందు వస్తుంది కదా. ఇంకా మీరు ఇండియా తెచ్చియకుండా ఎక్కడి నుంచి వస్తుంది? పంట సాగైతే ఎకరాలు పెరిగినాయి
కాబట్టి ఇంకా కావాల్సింది ఎంత అంటే యాజ్ పర్ వ్యవసాయ శాఖ రికార్డు ప్రకారము మనకు కావాల్సింది 8.30 అయితే వచ్చింది 5.32. ఇంకా కావాల్సింది కూడా మనకు ఎంత అంటే ఘోరంగా ఉన్నది. ఇప్పుడు వాస్తవంగా 8.30 కావాలని చెప్తున్నాం, అందులో వాస్తవంగా 50,000 వస్తున్నది. 8.30 సరే, ఓకే, రైట్ రైట్. ఇది మాత్రం 5 చిల్లరే. రైట్ 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 రైట్. మీరు కల్పన. సో ఇప్పుడు ఏంటంటే ఒకటేమో యూరియా విషయంలో వీళ్ళకి ప్లానింగ్ లేక వాళ్ళ ప్లానింగ్ పక్కన పెట్టండి. రెండోది కేంద్ర ప్రభుత్వం నుంచి అలసత్వం జరిగిందా లేదా? ఏ వలసత్వం ఎందుకంటే లేదు. ఇక్కడ ఇండెంట్ పెట్టుంటే ఇక్కడ మాట్లాడారు వీళ్ళు ఇండెంట్ పెట్టుంటే ఆ కాయిదాలు బయట పెట్టమని నేను చెప్తాను. దానికి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి మంత్రులు ఉన్నారు, మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అది మేము బయట పెడతాం. అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఒకవైపు రైతుల్ని పరేషాన్ చేసి దేశంలో యూరియా కొరత ఏ రాష్ట్రంలో లేదు. ఒక తెలంగాణలో ఎందుకున్నది, ఒక తెలంగాణలో ఎందుకున్నది. మాట్లాడింది మీ అదే ఎక్కడ లేదు ఇక్కడ ఎందుకున్నది అంటున్నా. ఆర్టిఫిషియల్ ఇది. ఇప్పుడు రఘునందన్ గారు మాట్లాడుతున్నారు ఒకసారి. ఆర్టిఫిషియల్. అదే రఘునందన్ గారు మాట్లాడారు. దేశంలో యూరియా కొరత ఏ అదే ఆర్టిఫిషియల్ దేశంలో యూరియా కొరత క్రియేట్ చేసింది మళ్ళీ డెఫిసిట్ అంటే ఆ స్కేర్సిటీ క్రియేట్ చేసింది. తెలంగాణలో ఎందుకున్నది. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. మరి కాదని ఎట్లా చెప్తారండి? యుక్రెయిన్ అన్నారు మీరు అక్కడ. నేను చెప్తున్నానండి, రకరకాల అంతర్జాతీయ సమస్యలు కూడా ముడిపడి ఉన్నాయి. ఉన్న విషయాన్ని చెప్తున్నాము. దాన్ని ఏదో పెద్ద తప్పట్టాల్సిన పోతే సరే. ఇవన్నీ రెగ్యులర్ గా వీళ్ళు రాజకీయ విమర్శలు, కేటీఆర్ గారు ములాఖతు ఇవన్నీ పక్కకు పెడితే ఓయూ గురించి మాట్లాడదామంటే, నేను మొన్న మధ్య ఓయూలో ఎన్నుకోబడిన ఆఫీస్ బేరర్స్ పాత అంటే 80 నుంచి 90 వరకు వాళ్ళందరితో ఒక మీటింగ్ అయింది. మా కొత్త వీసీ కుమార్ గారు వచ్చిన తర్వాత మేము మా తరపుని సహకరించడం కోసం అని పోతే ఆయన ఒక ఇది చూపించిండు. ఓయూ పరిస్థితి ఏముండనంటే 1250 శాంక్షన్డ్ పోస్టులకు గాను 250 ఉన్నాయి. ఇది జస్ట్ ఒక 3-4 నెలల 5-6 నెలల కింద 4-5 నెలల కిందట ముచ్చట చెప్తున్నారు. తర్వాత ఏదో వీళ్ళు కొన్ని పోస్టులు ఇస్తామన్నారు, చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. నేను అనేది విద్యా సంస్థలలో కూడా రాజకీయాలు ఇప్పుడు ఉన్న పరిస్థితి అది. దాన్ని సరే రకరకాలుగా ఆయన పోవడమే తప్పు అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి పోయిండు, మీకు ఏం కావాలనో అడిగిండు, చేయకపోతే విమర్శిద్దాం కదా. మళ్ళీ డిసెంబర్లోనే వస్తా అంటున్నాడు. విద్యార్థులు అయితే ఊరుకోరు కదా. మీరెందుకు ఈ లోపల రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? ఆయన అట్లా మాట్లాడేది. పోయినప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. సరే అక్కడ రాజకీయాలు మాట్లాడడానికి నేను కూడా వ్యతిరేకిస్తా. మీరు ఇప్పుడు రామ్మూర్తి ఓయూగా 20 ఏళ్లలో కేసీఆర్ అక్కడ అడుగు కూడా పెట్టలేదు దానికి మీరు ఒకసారి వెళ్ళారు. వారు చెప్పింది కరెక్టే. దానికి గవర్నర్ తో పాటు వెళ్ళారు. మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిండు కాబట్టి మీరు కూడా వెళ్ళారు. అలా మాట్లాడితే ఆగండి సార్, స్టూడెంట్స్ అంతా తిరగబడతారని చెప్పేసి మాట్లాడలేదు. వెళ్ళిండు, వచ్చిండు, అంతే. కానీ ఓయూలో పరిస్థితి ఏందో మనం చూసాము. దాన్ని ఒక శత్రు దేశంగా చూసిర్రు. ఇవాళ పెద్ద మాట్లాడుతున్నారు రామ్మూర్తి గారు, మేము అది చేసినాం. సాంబయ్య గారి గురించి చెప్తున్నారు వీసీ. నేను ప్రత్యక్షంగా చూసిన నిజామాబాద్ కు ఆయన వచ్చింది టీయూకు, ఓయూకు కాదు. తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా చేశారు, వరంగల్ ఆయన. సరే కేసీఆర్ దగ్గర అని చెప్పేసి చేస్తే వచ్చిన తెల్లరే మొదలు పెట్టిండు సంచులు నింపుకోవడం. తీసేయాలా అని లొల్లి చేస్తే ఆయన నేను ₹1 ఇచ్చి వచ్చిన నేనెందుకు పోతానే ఆయన భీష్మించుకొని చివరికి ఒక 6 నెలల అరే నేను చెప్తున్నా సార్, మా జిల్లా నా పక్క ఊరు. నేను రామ్మూర్తి గారు నేను ప్రామిస్ చెప్తున్నా, నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఏం అవసరం? ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ₹1 అరే ఇచ్చి వచ్చిండయా, వచ్చి సంపుడు మొదలు పెడితే లేని పోస్టులు క్రియేట్ చేసి పైసలు తీసుకొని డబల్ తీయాలనా చేస్తే పెట్టుబడి పెట్టి వచ్చినాడు ఉత్తమ అవుతాడు. విపరీతంగా గొడవ జరిగితే చివరికి పాపం ఆయన 6 నెలల ముందే రిజైన్ చేసి పోయిండు. తర్వాత చనిపోయిండు. అది
ఇది మీ నిర్వాహకము మీరు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని మళ్ళీ మనం నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదామన్నా. రైట్, రాజకీయ విశ్లేషకులు గారు రామ్ గోపాల్ గారితో మాట్లాడదాం. రామ్ గోపాల్ గారు, సరే ఈ పార్టీలు